జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సరే సరే సరే, ఆవేశపడకో. అసలు తప్పంతా నీదే. మీ ఆయన చంపుతుంటే నువ్వెందుకు చూసావు? చూడబట్టే కదా నీ మీద అటాక్ చేశాను. పోనీ అప్పుడన్నా చచ్చావా? అది లేదు. బ్రతికేసి ఇంకో తప్పు చేశావు. ఇంకా ప్రాణాలతోనే ఉండి అక్షర కనిపించి క్షమించరాని పెద్ద తప్పు చేశావు. ఇన్ని తప్పులు చేసిన దాన్ని వదిలేయచ్చా చెప్పు? నాకొకటి బాగా అర్థమైంది. నీకు కూడా మీ ఆయనలాగే నా చేతుల్లోనే చావాలని రాసిపెట్టినట్టుంది. చంపేస్తా. రండి. వామ్మో, వచ్చేసారు. డాడీని చూసారో అయిపోయాడు. ఛ! వస్తే చెప్పమని ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? గొప్పది సైలెంట్ లో ఉందా? చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నారంట డాక్టర్. ఏంటక్క ఎవరు లేరు? బయటికి వెళ్ళారేమో. బేబీకి వీళ్ళు వస్తే చెప్పమని చెప్పాను కదా, మరి చెప్పలేదేంటి? బాబు దొరికాను. ఈవిడికి కూడా ఇంకేం చెప్పక్కర్లేదు. డాడీ దొరికిపోయాడా? డాక్టర్ గారు మీరు చూడండి. శ్రీదేవి గారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మీకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ గారు. మీరేం చూస్తున్నారు? మేడం, బీపీ చాలా హైలో ఉంది. అంజలి ఇంజెక్షన్ ఇవ్వు. ఏమైందండి? మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? శ్రీదేవి గారు, మీరు ముందు రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ఇంజెక్షన్ చేశాం కదా మేడం, ఇప్పుడు పర్వాలేదు, నార్మల్ అవుతుంది. ఏదో షాకింగ్ ఇన్సిడెంట్ చూడడం వల్లే వీరికి ఇలా అయ్యింది అనిపిస్తుంది మేడం. అదేంటో తెలుసుకోగలిగితే ఇంకొంచెం త్వరగా క్యూర్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది మేడం. ఈవిడి గురించి మాకేం తెలీదు డాక్టర్, కానీ వీరి నుంచి తెలుసుకోవడమే ఉంది. మాకున్న అనుమానం ఒకటే, చనిపోయింది దొరబాబు కాదు, వీరి భర్త అని. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన నీ వల్ల మళ్లీ బయటకొస్తోంది. ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. మా నాన్నగారిని చంపిన ఆ నీచుడికి శిక్ష పడితే అంతే చాలు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే అత్తయ్య గారు. అదే జరుగుతుంది, తప్పించుకోలేరు. హాయ్ బుజ్జమ్మ. హాయ్ బుజ్జి మమ్మీ. ఏంటి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా. నాన్న లేరా అమ్మా? వచ్చేసా.
అరవింద్ నానా ఏంటవి? మీ ఇద్దరి కోసం కొత్త బట్టలు తెచ్చానురా. అవునా, ఇవ్వండి ఇవ్వండి. వావ్, చాలా బాగున్నాయి నాన్న. అవును, సూపర్ అరవింద్ నాన్న. అవును నాన్న, రేపేం పండగ? ఏమీ లేవా? ఏమున్నాయి? వాట్ ఈస్ స్పెషల్? మర్చిపోయారా బ్రిలియన్స్? ఏంటమ్మా? రేపు మీ పుట్టినరోజు. అవును కదా. హే tomorrow birthday, my birthday. హే tomorrow my birthday, tomorrow my birthday. మనిద్దరం ఒకే రోజు పుట్టాం కదా కదా. మీ ఇద్దరూ ఒకే రోజు పుట్టడం కాదురా, ఒక తల్లికే పుట్టిన పిల్లలు. కానీ ఈ రహస్యాన్ని మీకు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము. అమ్మా, రేపు మా బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. చిన్ని మమ్మీ డాడీకి కూడా ఇక్కడే చేసుకుందామని చెప్పండి. ఇంటి దగ్గర వద్దులేమ్మా, ఈ ఏడు మీ పుట్టినరోజు వేడుకని అమ్మవారి గుడిలో జరిపించుకుందాము. గుడిలోనా? అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా బుజ్జమ్మ. పిలిపిద్దాం తల్లి, అక్కడే కేక్ కోసి చాక్లెట్స్ పంచుదాం. ఇక్కడ ఖర్చు పెట్టేది గుళ్ళోనే చేయిద్దాం, అన్నదానం కూడా చేయిద్దాం. ఆ దుర్గమ్మ అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఏమంటారు? మంచి మాటని ఎవరు కాదంటారు అత్తయ్య గారు. వీళ్ళ పుట్టినరోజున అన్నదానానికి మించిన మంచి పని ఏ ఉంటుంది? అలాగే చేద్దాం. అలా చేయిస్తే ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా వీళ్ళకి దక్కినట్టు అవుతుంది. శుభం. అక్కని కూడా రమ్మని చెప్తా. ఆ తమ్ముడు. అక్క, రేపు పిల్లల పుట్టినరోజు అక్క. ఓ, ఫోన్లో విషెస్ చెప్పడం కాదు, రేపు అమ్మవారి గుడిలో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. నువ్వు రావాలక్క. తప్పకుండారా. నా మేనకోడల బర్త్డేకి నేను రాకుండానా? వస్తాను. సరే అక్క, మర్చిపోవద్దు అమ్మవారి గుడి. సరేరా. సరే అక్క. అక్క వస్తుందమ్మా. ఏమండి, రేపక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చేసేద్దామే. అలాగే. హ్మ్. పిల్లలు, మీకు ఇంకేం కావాలి? ఈ రోజు ఫాస్ట్ గా అయిపోతే అమ్మవారి గుడికి వెళ్ళి మా బర్త్డేస్ చేసుకోవడమే కావాలి. హా, అయిపోద్ది. వెళ్దాము. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.